హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కథతో ముందుకు వస్తున్నాను. శ్రావ్యకి దుఃఖం తన్నుకు వస్తుంది. భర్త గోపాల్కు యాక్సిడెంట్ జరిగిన న్యూస్ విన్న దగ్గర నుంచి పోలీసు వారు చెప్పారు స్పాట్లోనే పోయాడని. గోపాల్ తల్లిదండ్రులకు, స్నేహితులకు తెలిపింది. 7 నెలల పిల్లాడిని చంకన వేసుకొని పోలీసు వారు చెప్పిన హాస్పిటల్కు వెళ్ళింది. జరగవలసిన ఫార్మాలిటీస్ జరుగుతున్నాయి. అతని తల్లిదండ్రులు వచ్చే వరకు బాడీని మార్చరీలో ఉంచారు. మర్నాటికి అందరూ వచ్చారు. జరగవలసిన తంతు జరిగింది. గోపాల్ ఫోటో పెట్టి దీపం పెట్టారు. పిల్లవాడు ఏడుస్తున్నాడు. శ్రావ్య తల్లి నానా పాటలు పడుతుంది వాడితో. శ్రావ్య బిడ్డని తీసుకొని సముదాయించి బాటిళ్లలో పాలు పట్టింది. పాలు త్రాగి నిద్రపోయాడు బాబు. శ్రావ్యకు తన గతం గుర్తుకు వచ్చింది. శ్రావ్య బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండగానే సంబంధాలు చూశారు. గోపాల్ కుటుంబంకి శ్రావ్య నచ్చడంతో ఫైనల్ ఎగ్జామ్ అయిన 2 రోజులకే పెళ్లి ముహూర్తం పెట్టారు. శ్రావ్య అప్పుడే పెళ్లి వద్దని గోల పెట్టింది. ఇంతవరకు తల్లిదండ్రుల చాటు బిడ్డని కొంచెమైనా లోకం పోకడ తెలియసుకొని అని తల్లికి చాలా చెప్పి చూసింది. వినలేదు. పెళ్ళి అయింది. శ్రావ్యకి ఒక ప్రక్క భయంగా ఉంది. అందరితో సరదాగా ఉన్న గోపాల్ని చూసి తన మనసులో మాట చెప్పవచ్చు అనుకుంది. గోపాల్ శ్రావ్య మనోభావాలు తెలుసుకోకుండానే తన మగతనం చూపించుకున్నాడు. తొలి రాత్రి కాపురం పెట్టించి పెద్దలు వెళ్ళిపోయారు. 6 నెలల కాలం గిర్రున తిరిగింది. మధ్యలో 1-2 మార్లు తను ఉద్యోగం చేస్తాను అని చెప్పింది. ఉపయోగం అస్సలు లేదు. గోపాల్ ఒక మగాడు అంతే. ఏ రోజు శ్రావ్య ఇష్టాలతో పనిలేదు. ఏ విషయంలోనూ పెళ్ళి అవ్వగానే ఇప్పుడే పిల్లలు వద్దు అని మెడిసిన్స్ ఇప్పించాడు. గోపాల్ బయటకు వెళ్దాం అంటే వెళ్ళాలి, లేకపోతే లేదు. అంతే. ఓ మరబొమ్మలా ఉంది శ్రావ్య జీవితం. సడన్గా ఒకరోజు జాబ్ చేస్తాను అన్నావుగా, వచ్చే వారం ఇంటర్వ్యూ ఉంది, రెడీ అవ్వు అన్నాడు గోపాల్. శ్రావ్యకు చేసిన ఉపకారం అదే. శ్రావ్యకు ఉద్యోగం వచ్చింది. ఒక 6 నెలలు గడిచింది. ఒకరోజు చాలా మటుకు జరిగిన ఇంకా జరుగుతున్న అపార్ట్మెంట్కి తీసుకువెళ్ళాడు. నేను ప్లాట్ కొన్నాను అని చూపించాడు గోపాల్ ఫ్రెండ్. శ్రావ్య ఆశ్చర్యపోయిన ముఖం చూసి శ్రావ్యతో చెప్పలేదా అని అడిగారు. గోపాల్ తనకు ఏమీ తెలుసు చెప్పడానికి అని సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఎందుకు చెప్పాడంటే శ్రావ్య సంతకాలు కావాలి అందుకు. ఇప్పుడు జాబ్ చేస్తుందిగా. గృహప్రవేశమని గోపాల్ ఇష్టమే. మొత్తానికి కొత్త ఇంట్లోకి మారారు. 2 సంవత్సరాలు జరిగాయి. అత్తగారు, మామగారు వీరితో కొన్ని రోజులు ఉండటానికి వచ్చారు. ఆ టైంలో ఒకరోజు శ్రావ్య ప్రెగ్నెంట్ అని తెలిసింది. గోపాల్ గోల పెట్టాడు. కానీ తల్లి వారించింది. పెళ్ళై 3 సంవత్సరాలు అయ్యాయి. అందరూ అడుగుతున్నారు ఏమైనా విశేషమా అని. ఇంతకు ముందులా లేదు లోకం తీరు. కోడలిలో ప్రాబ్లం అనటం లేదు, మీ అబ్బాయిలో ప్రాబ్లమా అంటున్నారు అని భయపెట్టింది. అందువల్ల ఋషి దక్కాడు తనకు. 8వ నెల వచ్చేసరి వరకు వర్క్ చేసింది. డాక్టర్ ఇంకా 2 వారాలైనా రెస్ట్ ఇవ్వమని మీ ఆవిడకు అని చురుకుగా చూసింది గోపాల్ని. 9 వస్తుందిగా అనగా లీవ్ పెట్టింది. లీవ్ పెట్టిన 4 రోజులకే పెయిన్స్ వచ్చేశాయి. డెలివరీ అయిన నెలకు తల్లి పుట్టింటికి తీసుకువెళ్ళింది. మళ్ళీ 3వ నెల దిగపెట్టమని గోల పెట్టాడు గోపాల్. శ్రావ్య తల్లి చెప్పింది ఇంకా అమ్మాయి తేరుకోనే లేదు అని. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు గోపాల్. డాక్టర్ గోపాల్ని బయటకు పంపించి విషయం కనుక్కుంది. బాగా రెస్ట్ కావాలి, చాలా నీరసంగా ఉంది, ఒక 5 నెలల వరకు భార్యాభర్తలు కలవకూడదు అని ఖచ్చితంగా చెప్పింది డాక్టర్.
5వ నెలలో దిగపెట్టారు. వెంటనే ఆఫీసులో జాయిన్ అయింది. దిగ్స్ వాల్యూస్ ఉన్న కంపెనీ. ఆడవారికి సపోర్ట్ చేసే కంపెనీలో శ్రావ్య పనిచేస్తుంది. ఉండటం